జగద్గిరిగుట్ట పోలీసులు ఎస్ఓటీ సిసిఎస్ బాలనగర్ సమన్వయంతో 12వ తేదీన ఒక మహిళను హత్య చేసి ఆమె నివాసంలో బంగారు ఆభరణాలు నగదును దోచుకున్న నిందితులను విజయవంతంగా గుర్తించి అరెస్ట్ చేశారు. మరణించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఇతర తలుపు ద్వారా బయటికెళ్లి బయట నుంచి తాళం వేసి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు 4:30 సమయం ప్రాంతంలో ఓ ఇంటిని విడిచిపెట్టారని, అతను దొంగిలించిన బంగారు ఆభరణాలను మనపురం ఫైనాన్స్ లిమిటెడ్ లో తన స్నేహితుడి పేరు మీద తనఖా పెట్టి 3,06,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి ఇటీవల కాలంలో దాదాపుగా ఒక 7 లక్షల వరకు అప్పులు చేసినాడు. ఈ బెట్టింగ్కి ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్కి అలవాటై అప్పులు చేశాడు. అంతేకాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి రెడ్ చేసి ఒక 85,000 రూపాయలు కూడా తీసుకున్నాడు. ఆవిడ కూడా ఒత్తిడి చేస్తుంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నాడు. దాంతో ఇతను ఒక పథకం వేసినాడు. వీడి దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసినాడు. చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళాలి అని పథకం వేసుకొని ఆ రోజు 12వ తారీఖు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ఆ అమ్మాయి ఇంటికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చూసినాడు. చూసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత స్వెటరు, తర్వాత ఇతను వాడుతున్నటువంటి ఒక బైక్, 2 మొబైల్ ఫోన్స్, గోల్డ్,